డీటెయిల్ చూస్తే నిరుపేదల ఆడపిల్లల పెళ్లికి కొండంత అండగా నిలవాలన్న సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. అలాంటి గొప్ప పథకంపై రేవంత్ సర్కారు కుట్రలకు తెగబడుతోంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై హైకోర్టు స్టే ఎత్తివేయకుండా పన్నాగాలకు పాల్పడుతుంది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సరైన ఆధారాలు సమర్పించకుండా తన కుటిల నీతిని బయటపెట్టుకుంది. ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేసిన హైకోర్టు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. కోర్టు వ్యాఖ్యలతో రేవంత్ ప్రభుత్వం కావాలనే సరైన ఆధారాలు సమాచారం ఇవ్వలేదని తేలిపోయింది. మొత్తంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను ఎత్తివేయాలన్న రేవంత్ సర్కారు కుతంత్రం మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలపై యావత్ తెలంగాణ సమాజమంతా మండిపడుతోంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై కుటిల యత్నాలు చేస్తున్న రేవంత్ సర్కారుకు తగిన శాస్తి తప్పదని జనం హెచ్చరిస్తున్నారు. మరోవైపు హైకోర్టు స్టే ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులపై ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోంది. త్వరలోనే చెక్కులు వస్తాయంటూ లేనిపోని ఆశలు కల్పిస్తోంది. వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను నిస్సిగ్గుగా మోసం చేస్తోంది.